బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి దోషుల్ని జైలుకు పంపిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ తనపై ఏ కేసు మీద పడుతుందన్న భయంతోనే పొలం బాట పట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ సేవ రాజకీయాలతో రైతుల్ని ఆగం చేయొద్దన్నారు. పంటలు ఎండిపోయిన రైతులకు పరిహారం ఇస్తామన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదన్నారు. భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిని 3 నుంచి 5 లక్షల మెజార్టీతో గెలిపిస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, అది కూడా 3 నుంచి 5 లక్షల మెజార్టీతో గెలిపించాలని దాదాపు 25 కిలోమీటర్ల మోటార్ సైకిల్ బైకుల యాత్ర మీరు అందరూ చూసిన స్వచ్ఛందంగా. నిన్న రాత్రి ఒక మెసేజ్ పెడితే ఇవాళ వేలాది మంది మా కాంగ్రెస్ పులి బిడ్డలు 4 మాసాల క్రితమే ఈ నియంత్ర ప్రభుత్వాన్ని దింపి మళ్ళా కేంద్రంలో అబద్ధాలు ఆడే మోడీని దింపడానికి ఒక పిలుపుతోని వేలాది మంది వచ్చి తుంగతుర్తి కాన్ఫరెన్స్లో మన వచ్చిన 51 మెజార్టీ కాదు, ఈసారి 75,000 మెజార్టీ ఇస్తామని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా విగ్రహ ప్రతిష్ఠ తర్వాత దర్శించుకొని మా ప్రచార కార్యక్రమం నిర్వహించాం. దీని కోఆర్డినేటర్గా రాజగోపాల్ రెడ్డి గారిని ఖర్గే గారు నియమించడం జరిగింది. నేను సికింద్రాబాద్తో పాటు స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ మొత్తం తిరుగుతూ నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, స్టార్ క్యాంపెయినర్గా నేను అన్ని ప్రాంతాలు తిరుగుతూ మాది 1 లక్షం 14 టార్గెట్ పెట్టుకున్నాం. ఒకటి ఎక్కువైనా సరే 15 స్థానాలు కూడా రావచ్చు. బీఆర్ఎస్కి ఒక స్థానం కూడా రాదు. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఒక ఇల్లు కట్టలేని వాడు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేని వాడు, 6,000 గవర్నమెంట్ స్కూళ్ళు ఇవ్వలేదు, మూతపడ్డాయి. ఇలా 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లు. మరొక 13,000 డిఎస్సి ప్రకటించినాం. డిఎస్సికి ఇలా గ్రూప్ 1 సర్వీస్కి డేట్ ఇచ్చినాం. ఇంకొక విషయం ఏంటంటే పొలం బాట పేరు మీద మోసగాడు 10 ఏళ్ళు ఒక 4-5 సార్లు సెక్రటరియట్కి వచ్చిండు. ఫామ్ హౌస్ ప్రగతి పరిమితమై ఇవాళ బిడ్డ జైల్లోకి పోయి ట్యాపింగ్ చేసి బయటపడి ఎక్కడ ఈ మొత్తం కుటుంబం జైల్లోకి పోతున్న భయంతో ప్రజలను డైవర్ట్ చేస్తాను పొలం బాట అని చెప్పిండు. అసలు కేసీఆర్ అంతకుముందు 10 ఏళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళినావా? కేటీఆర్ మన ముషంపల్లి అని మా ఊరికి వచ్చిండు, మా కాన్ఫరెన్స్లో. కేటీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అవ్వండి 100 సార్లు చెప్పాడు ముషంపల్లికి వస్తున్నాం. ఆఖరికి వాళ్ళ గది ఎట్లయిందంటే పదవి పోయినాక వచ్చిపోయాను, వచ్చి ఊరోళ్ళు నిలదీసి బయటికి వెళ్ళగొట్టిండు. ఇంకా ఒక అబద్ధం, మీరందరూ కూడా సీరియస్గా దీని మీద రైతులు ఎంతమంది చనిపోలేదు, ఎవరు కూడా అప్పుల పాలు కానీ కరువు మూలంగా చనిపోలేదు. పంట ఎండిపోయిన మాట వాస్తవం. ఎండిపోయిన దాన్ని లెక్కలు కట్టి నష్టపరిహారం తప్పకుండా కనిస్తాం. మా ముఖ్యమంత్రి గారు పదవి వచ్చింది వెళ్ళారికి వెళ్ళి మా ప్రభుత్వం వచ్చింది 50,000 కోట్లతో ఇలా మూసి ప్రక్షాళన చేయాలని ఒకవైపు, ఔటర్ రింగ్ రోడ్ మేము కడితే 7,000 కోట్లకు అమ్ముకున్నవారు ఎలక్షన్ల ముందు కమిషన్ తీసుకుని, దానికి ప్యారలల్గా రీజనల్ రింగ్ రోడ్ అని 30,000 కోట్లతోని నేను ఆర్ఎన్బి శాఖ మంత్రిగా దాని టెండర్లు కూడా పిలవబోతున్నాం. అది తెలంగాణ రూపురేఖలు మార్చి చౌటుప్పల మీదికెళ్ళి స్టార్ట్ అవుతుంది రోడ్, అది దానికి కూడా టెండర్లు పిలుస్తున్నాం.